వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తానని ప్రముఖ సినీ నటుడు, ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా తెలంగాణలోని కొంతమంది ప్రజలు కూడా ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వకుండా ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఎక్కడా లేని విధంగా, ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఓ కొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నారు. సహజంగా పెళ్లి కార్డులో తనకి ఇష్టమైన దైవం ఫోటోనో లేదా తమ తల్లిదండ్రుల ఫోటోలను ముద్రించుకుంటారు. కానీ ఈ నెల 6వ తేదీన పెళ్లి చేసుకోబోయే సాయి కృష్ణ, శ్రియ అనే ఓ కొత్త జంట మాత్రం తమ పెళ్లి కార్డులో తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ఫోటోను ముద్రించుకున్నారు. రాజయ్యపై ఉన్న తమ అభిమానాన్ని చాటుకుంటూ మీరాక మాకు ఆనందదాయకం అంటూ తెలంగాణలోని కామారెడ్డి ప్రాంతానికి చెందిన విశ్వజ్ఞ అమ్ముల రాజలక్ష్మి, సూర్యమోహన్ చారి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నారు. సిరిసిల్ల రాజయ్య పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ రాజకీయాల్లో, అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో తనదైన ముద్ర వేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కులం, మతం, ప్రాంతం అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఆదుకునే వ్యక్తి. ఆయన ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభకు ఎన్నికయ్యారు. ఆయన 1953 అక్టోబర్ 5వ తేదీన కరీంనగర్ జిల్లా లింగాపురం గ్రామంలో జన్మించారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సహాయం చేస్తూ ప్రజల మన్నలను పొందారు. రాజయ్య సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఫిబ్రవరి 16న తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా నియమించింది. ఈ నేపథ్యంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులుగాంచిన సిరిసిల్ల రాజయ్య ఫోటోను సాయి కృష్ణ, శ్రేయ తమ పెళ్లి కార్డులో ముద్రించుకున్నారు. మా ప్రత్యేక ఆహ్వానితులు రాజయ్య రాక మాకు ఆనందదాయకం అంటూ విజ్ఞాన అమ్ముల రాజలక్ష్మి, సూర్యమోహన్ చారి సిరిసిల్ల రాజయ్యకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నారు. ఇప్పుడు ఈ పెళ్లి కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.